Hi everyone, this is Sudhakar Bogam. Welcome to SB Tech Tunes. In this video, we will discuss what is inheritance and what are the types of inheritance available in C++. ఓకే, సో ఈ వీడియోలో ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయాలి, సో అట్లాగే ఇన్హెరిటెన్స్లో టైప్స్ ఏమున్నాయి C++లో, దాని గురించి మనం క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇన్హెరిటెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ C++. సో మెయిన్గా ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ఎందుకు ఇంట్రడ్యూస్ అయిందంటే కోడ్ రీయూజబిలిటీ అట్లాగే కోడ్ ఎక్స్టెన్సిబిలిటీ. సో మెయిన్గా ఇన్హెరిటెన్స్తో అడ్వాంటేజ్ ఏంటంటే కోడ్ రీయూజబిలిటీ అండ్ కోడ్ ఎక్స్టెన్సిబిలిటీ. సో దీనికోసమే మెయిన్గా మనకి ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ C++లో ఇంట్రడ్యూస్ అయింది. ఓకే, సో వాట్ ఈజ్ ఇన్హెరిటెన్స్? ఇన్హెరిటెన్స్ డెఫినేషన్ చెప్పాలంటే ఇన్హెరిటెన్స్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఆర్ డెరైవింగ్ ఏ న్యూ క్లాస్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ క్లాస్. ఎగ్జిస్టింగ్ క్లాస్ని బేస్ చేసుకొని ఒక కొత్త క్లాస్ని క్రియేట్ చేసుకుంటే దాన్ని మనం ఇన్హెరిటెన్స్ అంటాం. సో కొత్త క్లాస్లో ఏముంటాయి అంటే ఓల్డ్ క్లాస్లో ఉన్న ఫీచర్స్ అన్నీ కొత్త క్లాస్లోకి వచ్చేస్తాయి. సో అట్లాగే అడిషనల్గా కొన్ని ఫీచర్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా రియల్ టైమ్ ఎగ్జాంపుల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దానివల్ల మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు అనుకుందాం. సో గ్రాండ్ ఫాదర్ దగ్గర 1,00,000 రూపీస్ ఉన్నాయి, అన్నీ 1,00,000 రూపీస్. సో గ్రాండ్ ఫాదర్ ఆ 1,00,000 రూపీ ఎవరికి ఇస్తాడు అంటే తన సన్కి ఇస్తాడు, అంటే ఫాదర్. సో అక్కడ నుండి ఈ 1,00,000 రూపీ ఫాదర్కి ఇచ్చాడు. సో ఫాదర్ ఏం చేస్తాడు, ఆ 1,00,000 రూపీ తీసుకొని సో దానికి ఎక్స్టెండ్గా తనతో ఉన్న ఫర్ ఎగ్జాంపుల్గా తనతో 2,00,000 రూపీస్ ఉన్నాయి అనుకుందాం. సో టోటల్లీ అనంతరి దగ్గర వచ్చేసి 1,00,000 ప్లస్ 2,00,000, అంటే ఆ 1,00,000ని తీసుకొని తన బిజినెస్ ఏదో ఒక చేసుకొని 2,00,000 రూపీస్ సంపాదించాడు. సో టోటల్ ఇక్కడ 3,00,000 అయినాయి. సో ఫాదర్ తర్వాత ఏం చేస్తాడు, ఈ 3,00,000 రూపీస్ని సన్కి ఇస్తాడు. ఓకే, సో సన్కి ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ సన్కి 3,00,000 ఇచ్చాడు. సో సన్ ఏం చేస్తాడు, ఆ 3,00,000 తీసుకొని ఆ 3,00,000 తీసుకొని అతను కూడా ఒక చిన్న బిజినెస్ లేదంటే ఇంకేదైనా తీసుకొని దాన్ని ఫర్ ఎగ్జాంపుల్గా ప్లస్ 2,00,000 యాడ్ చేశాడు అనుకున్నాం. టోటల్లీ 5,00,000 అయిన అతని దగ్గరికి వచ్చేసరికి. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే ఈ సన్ దగ్గరకు వచ్చిన డేటా ఏదైతే 3,00,000 ఉందో ఈ 3,00,000 అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే సన్ దగ్గర నుంచి డెరివ్ అయింది. ఓకే, సో ఈ ఫాదర్ దగ్గర ఈ 2,00,000 ఈ 1,00,000 అనేది ఎక్కడికి వెళ్ళి వచ్చింది అంటే గ్రాండ్ ఫాదర్ నుంచి డెరివ్ అయింది. ఓకే, సో గ్రాండ్ ఫాదర్ ఇతనికి ఇస్తే ఇతను వాళ్ళ కొడుకుకి ఇచ్చాడు. సో టోటల్ ఈ కొడుకు దగ్గరకు వచ్చేసరికి 5,00,000 రూపీస్ అయినాయి. అంటే అందులో 3,00,000 వచ్చేసి ఫాదర్ నుంచి వచ్చినాయి, ఆ 3,00,000తో పాటు తను సంపాదించిన డబ్బులు 2,00,000. సో టోటల్లీ 5,00,000 రూపీస్ ఉన్నాయి. అంటే ఇక్కడ కోడ్ రీయూజ్ అయింది. ఓకే, సో ఈ 3,00,000 ఏదైతే ఉందో ఇది కోడ్, ఇది రీయూజ్ అయింది. ఓకే, చిన్న ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్గా ఒక క్లాస్ ఉంది అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఏ, ఇందులో ఎక్స్ అనే డేటా ఉంది. ఓకే, సో అట్లాగే క్లాస్ బిలో వై అనే డేటా ఉంది అనుకుందాం. సో ఇప్పుడు క్లాస్ బికి ఈ ఎక్స్ అనేది అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ వై చేయాలి అనుకుంటున్నాడు. సో ఇక్కడ ఓన్లీ వై మాత్రమే ఉంది కాబట్టి ఈ ఎక్స్ని ఇక్కడికి డెరివ్ చేసుకుంటాడు. ఓకే, సో ఇలా డెరివ్ అయినట్టయితే ఈ ఎక్స్ అనేది ఇక్కడికి అవైలబుల్గా వచ్చేస్తుంది. క్లియర్? సో ఇప్పుడు ఇక్కడ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి, ఎక్స్ వై రెండు అవైలబుల్గా ఉన్నాయి. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్గా క్లాస్ సి ఉంది అనుకుందాం. క్లాస్ సిలో జెడ్ అనే ఒక వేరియబుల్ ఉంది అనుకుందాం. సో క్లాస్ సికి ఎక్స్ వై జెడ్ 3 కావాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా. సో అప్పుడు మళ్ళీ మనం ఎక్స్ వైని మళ్ళీ డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎక్స్ వై అనేది మనకి ఇక్కడ బి క్లాస్లో ఉంది కాబట్టి ఈ ఎక్స్వైని డేటాని రీయూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అప్పుడు ఏం చేస్తాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి డెరివేషన్ చేస్తాడు. సో ఈ బి క్లాస్ని సి క్లాస్ డెరివ్ చేసేసుకుంటే అయిపోతుంది. సో సి క్లాస్ డెరివ్ అవుతుంది బి క్లాస్ నుండి, కాబట్టి ఈ ఎక్స్వై ఫీచర్స్ అన్నీ ఇక్కడికి వచ్చేది. సో ఎక్స్వై ఫీచర్స్ అన్నీ ఇక్కడికి అవైలబుల్గా వచ్చేస్తాయి. సో దీనివల్ల మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కోడ్ రీయూజబిలిటీ అవుతుంది. అంటే ఇక్కడ రాసిన కోడ్ ఇక్కడ యూజ్ అవుతుంది. అట్లాగే ఈ కోడ్ని కూడా మనం ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాం. సో కాబట్టి దీన్నే మనం ఇన్హెరిటెన్స్ అంటున్నాం. సో ఇక్కడ
ఈ క్లాస్ నుంచి మనకి ఈ క్లాస్ డెరివ్ అయింది. సో కాబట్టి దీని ఏమనాలి అంటే బేస్ క్లాస్ అంటాం, ఆర్ సూపర్ క్లాస్ అనొచ్చు, ఆర్ పేరెంట్ క్లాస్ అనొచ్చు, ఆర్ ఎగ్జిస్టింగ్ క్లాస్ అనొచ్చు, ఆర్ ఓల్డ్ క్లాస్ అనొచ్చు. ఇలా డిఫరెంట్గా పిలవచ్చు మనం. ఇది బేస్ క్లాస్ కాబట్టి ఇక్కడ నుండి డెరివ్ అవుతుంది కాబట్టి. మరి ఇక్కడ లాస్ట్లో ఉన్న క్లాస్ ఏంటి అంటే ఇది డెరివేషన్ క్లాస్. ఇక్కడ ఇది డెరివ్డ్ క్లాస్ ఆర్ సబ్ క్లాస్. దాన్ని ఏమనాలి? డెరివ్డ్ క్లాస్ ఆర్ సబ్ క్లాస్ ఆర్ చైల్డ్ క్లాస్ ఆర్ న్యూ క్లాస్ అనొచ్చు. మరి ఇక్కడ మధ్యలో ఉన్న క్లాస్ ఏంటి అనేది ఇంపార్టెంట్. సో ఈ క్లాసు ఇక్కడ నుండి డెరివ్ అయింది. సో ఇక్కడ నుండి డెరివ్ అయినప్పుడు ఇదేమవుతుంది? డెరివ్డ్ క్లాస్ అవుతుంది. బట్ ఇది వన్ ఆఫ్ ది బేస్ క్లాస్ ఆఫ్ సి. సో ఈ సి క్లాస్ అనేది దీని నుంచి డెరివ్ అయింది మళ్ళీ. అంటే ఇది పేరెంట్ లాగా వర్క్ అవుతుంది ప్లస్ డెరివ్ క్లాస్ లాగా వర్క్ అవుతుంది. కాబట్టి దీని ఏమంటామంటే ఇంటర్మీడియట్ బేస్ క్లాస్ అంటాం. ఓకే, సో ఇంటర్మీడియట్ బేస్ క్లాస్ అని పిలువచ్చింది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది బేస్ క్లాసు, ఇది డెరివ్డ్ క్లాస్. బేస్ క్లాస్ని ఏమంటున్నాము? సూపర్ క్లాస్ అనొచ్చు, బేస్ క్లాస్ అనొచ్చు, లేదా ఎగ్జిస్టింగ్ క్లాస్ కూడా అనొచ్చు. సో ఇక్కడ డెరివ్డ్ క్లాస్ని ఏదైతే డెరివ్ అయిందో ఆ న్యూ క్రియేట్ అయిన క్లాస్ని డెరివ్డ్ క్లాస్ ఆర్ సబ్ క్లాస్ అని మనం కాల్ చేయాలి. ఓకే, సో ఈ ప్రాసెస్ని మనము ఇన్హెరిటెన్స్ అంటాం. ఇన్హెరిటెన్స్ డెఫినేషన్ చెప్పాలంటే ఇన్హెరిటెన్స్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ డెరివింగ్ ఆర్ క్రియేటింగ్ ఏ న్యూ క్లాస్ ఫ్రమ్ already existing class. So inheritance is a process of deriving or creating a new class from already existing class. Okay, already existing class is known as base class or super class or parent class or old class అని చెప్పొచ్చు. Newly created class is known as derived class or subclass or child class ఆర్ న్యూ క్లాస్. ఇలా మనం డిఫరెంట్గా చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇన్హెరిటెన్స్ వల్ల మనకి మెయిన్గా అడ్వాంటేజెస్ అంటే కోడ్ రీజబిలిటీ, కోడ్ ఎక్స్టెన్సిబిలిటీ. సో ఈ రెండు మెయిన్గా రీజన్స్ దీనివల్ల మనకి ఇంట్రడ్యూస్ అయింది ఇన్హెరిటెన్స్. ఓకే, సో ఇన్హెరిటెన్స్తో మనము కోడ్ యూజబిలిటీ చేయొచ్చు, అట్లాగే కోడ్ ఎక్స్టెన్సిబిలిటీ కూడా చేయొచ్చు. సో దీనివల్ల మనకి చాలా అడ్వాంటేజ్. ఓకే, దీనికి ఒక చిన్న సింటాక్స్ ఉంటుంది. ఆ సింటాక్స్ని ఫాలో అయ్యి మనము ఇన్హెరిటెన్స్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఆ సింటాక్స్ అనేది ఎలా రాయాలనేది ఇప్పుడు చూద్దాం. సింటాక్స్ చూసినట్టయితే సో ఇన్హెరిటెన్స్ ఇంప్లిమెంట్ చేయాలంటే సింటాక్స్ ఎలా ఉంటుందో చూద్దాం. క్లాస్ బేస్ క్లాస్ అనుకుందాం. ఇది బేస్ క్లాస్. నేను దీన్ని డెరివ్ చేయాలన్నప్పుడు సో క్లాస్ డెరైవ్డ్ క్లాస్ కోలన్ ఆపరేటర్ విజిబిలిటీ మోడ్ బేస్ క్లాస్ బ్రాకెట్ ఓపెన్ లాజిక్. సో ఈ విధంగా మనము ఇన్హెరిటెన్స్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఇక్కడ కోలన్ ఆపరేటర్ ఏంటంటే దీన్ని మనము ఇన్హెరిటెన్స్ ఆపరేటర్ అంటాం. ఇన్హెరిటెన్స్ ఆపరేటర్. ఓకే, సో ఈ విజిబిలిటీ మోడ్స్ ఏంటి అంటే మనకి ఇక్కడ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ ఆర్ ప్రొటెక్టెడ్. సో ఈ మూడింటిలో మనము మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఏదైనా అక్కడ అప్లై చేయొచ్చు. ఓకే, సో మనకి ఇక్కడ పబ్లిక్ యూజ్ చేస్తే ఏమవుతుంది, ప్రైవేట్ యూజ్ చేస్తే ఏమవుతుంది, ప్రొటెక్టెడ్ యూజ్ చేస్తే ఏమవుతుంది అనేది నేను చూపిస్తాను ఇప్పుడు. ఓకే, సో ఇవి ఈ బేస్ క్లాస్ ఏదైతే ఉందో ఈ బేస్ క్లాస్ అవైలబిలిటీ అంటే బేస్ క్లాస్లో ఉన్న డేటా మెంబర్స్ కానీ మెంబర్ ఫంక్షన్స్ కానీ అవైలబిలిటీ అనేది ఈ విజిబిలిటీ మోడ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. క్లియర్? సో ఇక్కడ విజిబిలిటీ మోడ్ ఎందుకు ఇస్తామంటే ఈ బేస్ క్లాస్లో ఉన్న ఈ డేటా మెంబర్స్ కానీ మెంబర్ ఫంక్షన్స్ కానీ వాటి అవైలబిలిటీ అనేది ఈ డెరివ్డ్ క్లాస్లో ఎలా ఉండాలి అనేది ఈ విజిబిలిటీ మోడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఈ విజిబిలిటీ మోడ్లో మనం పబ్లిక్ ఇస్తే ఈ బేస్ క్లాస్లో ఉన్న డేటా అంతా ఏమవుతుంది, ప్రైవేట్ ఇస్తే ఏమవుతుంది, ప్రొటెక్టెడ్ ఇస్తే ఏమవుతుంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇదైతే మనకి ఇన్హెరిటెన్స్ సింటాక్స్. సో ఇన్హెరిటెన్స్ సింటాక్స్ ఏంటి మనకి అంటే ఫస్ట్ ఒక బేస్ క్లాస్ ఉండాలి. ఓకే, సో ఈ బేస్ క్లాస్ని మనం డెరివ్ చేయాలన్నప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఒక కొత్త క్లాస్ క్రియేట్ చేయాలన్నప్పుడు
ఏం చేస్తాము, క్లాస్ డెరివ్డ్ క్లాస్, న్యూ క్లాస్ నేమ్ ఇవ్వాలి. కోలన్ ఆపరేటర్ ఏంటంటే ఇన్హెరిటెన్స్ ఆపరేటర్. సో ఇక్కడ విజిబిలిటీ మోడ్ ఉండాలి, బేస్ క్లాస్ ఉండాలి. సో ఈ ఆపరేటర్ స్పెషాలిటీ ఏంటంటే దిస్ క్లాస్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ బేస్ క్లాస్ అని కంపైలర్కి చెప్పడానికి. ఓకే, సో ఇది దీని స్పెషాలిటీ. సో ఇన్హెరిటెన్స్ ఆపరేటర్ స్పెషాలిటీ ఏంటంటే ఈ డెరివ్డ్ క్లాస్ ఏదైతే ఉందో అది ఎక్కడి నుండి డెరివ్ అయింది అని చెప్పడానికి ఈ ఆపరేటర్. ఎక్కడ నుండి డెరివ్ అవుతుందంటే బేస్ క్లాస్ నుండి డెరివ్ అవుతుంది. సో ఈ విధంగా మనం సింటాక్స్ అయితే మనము రాసుకోవచ్చు. సో ఈ విజిబిలిటీ మోడ్స్ అనేటివి దాని వర్క్ ఏంటి, పబ్లిక్ ఇస్తే ఏమవుతుంది, ప్రైవేట్ ఇస్తే ఏమవుతుంది చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న క్లాస్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్గా క్లాస్ రోబో. సో ఇందులో నాకు పబ్లిక్లో ఎక్స్ అనే మెంబర్ ఉంది, ప్రైవేట్లో వై అనే మెంబర్ ఉంది, ప్రొటెక్టెడ్లో జెడ్ అనే మెంబర్ ఒకటి ఉంది అనుకుందాం. క్లాస్ క్లోజ్. ఓకే, సో ఇది నాకు బేస్ క్లాస్. ఇప్పుడు ఇక్కడ నుండి నేను ఒక డెరివ్ క్లాస్ని డిజైన్ చేస్తాను, చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ చిట్టి కోలన్ పబ్లిక్ రోబో అని నేను రాశాను. క్లాస్ క్లోజ్. సో ఇక్కడ ఏమైంది చూడండి, క్లాస్ చిట్టి కోలన్ పబ్లిక్ రోబో అంటే ఇక్కడ నేను పబ్లిక్లో పెట్టాను. అంటే రోబో క్లాస్లో ఉన్న డేటా మెంబర్స్ కానీ మెంబర్ ఫంక్షన్స్ కానీ ఇప్పుడు విజిబిలిటీ దాని అవైలబిలిటీ వచ్చేసి పబ్లిక్లో ఉంది. సో మనం ఇక్కడ పబ్లిక్లో పెడితే ఈ రోబో బేస్ క్లాస్లో ఉన్న డేటా ఏమవుతుంది అనేది ఇప్పుడు చూడాలి. ఓకే, సో ఇక్కడ పబ్లిక్లో ఇచ్చినప్పుడు రోబో క్లాస్లో ఉన్న పబ్లిక్ డేటా ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా పబ్లిక్లోనే ఉంటుంది. అంటే ఇక్కడ పబ్లిక్లో ఎక్స్ అనేది పబ్లిక్లోకి వచ్చేస్తుంది. ఓకే, సో అట్లాగే ప్రైవేట్ డేటా అనేది అస్సలు డెరివే కాదు. ఎందుకంటే ప్రైవేట్ డేటా ఏదైతే ఉందో విత్ ఇన్ ది క్లాస్లో మాత్రమే వర్క్ అవుతుంది. అదే మనకి C++లో డేటా హైడింగ్ కాన్సెప్ట్. సో డేటా హైడింగ్ అచీవ్డ్ త్రో ప్రైవేట్ మెంబర్స్. సో ఈ ప్రైవేట్ డేటా ఏదైతే ఉందో విత్ ఇన్ ది క్లాస్లో మాత్రమే వర్క్ అవుతుంది. అది అసలు డెరివేషన్ కాదు, అంటే ఇది మనకి రాదు అసలు. నెక్స్ట్ ప్రొటెక్టెడ్ డేటా. సో ఈ ప్రొటెక్టెడ్ డేటా ఎలా వస్తుంది ఇక్కడికి అంటే అది ప్రొటెక్టెడ్లోకే వస్తుంది. ప్రొటెక్టెడ్, సో వై, ఇది దీని మీనింగ్. ఓకే, సో ఇక్కడ పబ్లిక్ ఇస్తే ఏమవుతుందంటే రోబో క్లాస్లో ఉన్న పబ్లిక్ డేటా మొత్తం పబ్లిక్గానే ఉంటుంది, ఇక్కడ ప్రొటెక్టెడ్ డేటా మాత్రం ప్రొటెక్టెడ్లోనే ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనము ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా క్లాస్ చిట్టి సేమ్ క్లాస్ మళ్ళీ రాస్తున్నాను నేను. సో ఇక్కడ ప్రైవేట్లో పెడితే ఏమవుతుంది, ప్రైవేట్ రోబో అని రాశాను. ఇప్పుడు చూద్దాం ఏమవుతుంది. సో ఇప్పుడు రోబో క్లాస్ అనేది ప్రైవేట్. ఇప్పుడు చూడండి, సో ప్రైవేట్లో ఇచ్చినప్పుడు రోబో క్లాస్లో ఉన్న ఏమేమి డేటా ఉన్నాయి, పబ్లిక్లో ఒకటి ఉంది, ప్రైవేట్లో ఒకటి ఉంది, ప్రొటెక్టెడ్లో ఒకటి ఉంది. సో ఈ పబ్లిక్ డేటా ఏమవుతుంది అంటే ఇక్కడికి వచ్చేసరికి ప్రైవేట్లోకే మారిపోతుంది. సో ఎక్స్ ప్రైవేట్ అయిపోయింది, ఎందుకంటే ఎక్స్ కూడా మనకి రోబో క్లాస్లో పబ్లిక్లోనే ఉంది, బట్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఏమైంది, ప్రైవేట్ అయింది. ప్రైవేట్ అయినప్పుడు ఏమవుతుంది, అది ప్రైవేట్లోకి వచ్చేస్తుంది. అట్లాగే ప్రొటెక్టెడ్ డేటా ఉంది. ఈ ప్రైవేట్ డేటా అనేది మనకి డెరివేషన్ జరగదు. ప్రొటెక్టెడ్ డేటా ఇక్కడికి వచ్చేసరికి ప్రొటెక్టెడ్ కూడా ప్రైవేట్ అయిపోయింది, ఎందుకంటే ఇక్కడ ప్రైవేట్ ఉంది కాబట్టి. ఓకే, సో ఈ విధంగా మనము మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఇక్కడ ప్రైవేటా పబ్లికా ప్రొటెక్టెడ్ అనేది మనం యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్గా ప్రొటెక్టెడ్ పెడితే ఏమవుతుంది, సేమ్ క్లాస్ ప్రొటెక్టెడ్ రోబో అని రాశాను. ఇప్పుడు చూద్దాం ఏమవుతుంది. సో మరి ప్రొటెక్టెడ్ పెడితే ఏమవుతుంది అంటే, సో ఇందులో ఉన్న డేటా ఏమేమి ఉన్నాయి చూడండి, పబ్లిక్లో ఒకటి ఉంది, ప్రైవేట్లో ఒకటి ఉంది, ప్రొటెక్టెడ్లో ఒకటి ఉంది. సో మనకి ఎక్స్ పబ్లిక్లో ఉంది, పబ్లిక్ ప్రొటెక్టెడ్లోకి వచ్చేసరికి అది ప్రొటెక్టెడే అవుతుంది, అంటే ఎక్స్ అనేది ప్రొటెక్టెడ్లోకి వస్తుంది. ప్రొటెక్టెడ్ ప్రైవేట్లో ఉంది డేటా, ప్రైవేట్లో అది యాక్చువల్గా రాదు, డెరివేషన్ జరగదు. ప్రొటెక్టెడ్లో ఎగ్జెడ్ ఉంది, సో ప్రొటెక్టెడ్లోకి వచ్చేసరికి అది ప్రొటెక్టెడే అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనము పబ్లికా ప్రైవేటా ప్రొటెక్టెడ్ అనేది మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఆ బేస్ క్లాస్లో ఉన్న అవైలబిలిటీ ఎలా ఉండాలి అనే దాన్ని బట్టి మనం ఈ పబ్లిక్ ప్రైవేట్ ప్రొటెక్టెడ్ అనేటివి యూజ్ చేయాలి. ఓకే, సో ఈ విధంగా మన విజిబిలిటీ మోడ్స్ అనేటివి ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్లో యూజ్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్
ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే వాట్ ఈజ్ బేస్ క్లాస్ అండ్ వాట్ ఈజ్ డెరైవ్డ్ క్లాస్. బేస్ క్లాస్ అంటే ఏంటి, డెరైవ్డ్ క్లాస్ అంటే ఏంటి? సో ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఇన్హెరిటెన్స్ డెఫినేషన్ అడిగిన తర్వాత వాట్ ఈజ్ బేస్ క్లాస్, వాట్ ఈజ్ డెరైవ్డ్ క్లాస్ అని కూడా మనకు డెఫినేషన్స్ అడుగుతూ ఉంటారు. సో బేస్ క్లాస్ అంటే ఏంటి అంటే బేస్ క్లాస్ ఈజ్ ఏ క్లాస్ విచ్ ఈజ్ రెడీ టు గివ్ రీసోర్సెస్ టు అనదర్ క్లాస్. అంటే రీసోర్సెస్ దాని దగ్గర ఏవైతే ఉన్నాయో, డేటా మెంబర్స్ కానీ మెంబర్ ఫంక్షన్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని వేరే వాళ్ళకి ఇవ్వడానికి రెడీగా ఉంది. అలాంటి దాన్ని మనము బేస్ క్లాస్ అంటాం. బట్ వాట్ ఎవర్ డెరైవ్డ్ క్లాస్? డెరైవ్డ్ క్లాస్ అంటే డెరైవ్డ్ క్లాస్ ఈజ్ ఏ క్లాస్ విచ్ ఈజ్ రెడీ టు టేక్ రీసోర్సెస్ ఫ్రమ్ అనదర్ క్లాస్. సో డెరైవ్డ్ క్లాస్ అంటే ఏంటి అంటే వేరే క్లాస్ నుండి డేటా మెంబర్స్ కానీ మెంబర్ ఫంక్షన్స్ కానీ వాటిని యాక్సెస్ చేసుకోవడానికి రెడీగా ఉంది, అంటే దాన్ని తీసుకోవడానికి రెడీగా ఉంది. సో అట్లాంటి క్లాస్ని మనము డెరైవ్డ్ క్లాస్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఈ రెండు డెఫినేషన్స్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు వాట్ ఈజ్ బేస్ క్లాసు, వాట్ ఈజ్ డెరైవ్డ్ క్లాసు, ఇలాంటి వాటిపైన మనకు అడుగుతూ ఉంటారు. సో బేస్ క్లాస్ మీన్స్ బేస్ క్లాస్ ఈజ్ ఏ క్లాస్ విచ్ ఈజ్ రెడీ టు గివ్ రీసోర్సెస్ టు అనదర్ క్లాస్ ఈజ్ నోన్ యాజ్ బేస్ క్లాస్. డెరైవ్డ్ క్లాస్ మీన్స్ డెరైవ్డ్ క్లాస్ ఈజ్ ఏ క్లాస్ విచ్ ఈజ్ రెడీ టు టేక్ రీసోర్సెస్ ఫ్రమ్ అనదర్ క్లాస్ ఈజ్ నోన్ యాజ్ డెరైవ్డ్ క్లాస్. సో ఈ విధంగా మనము చెప్పుకోవచ్చు. ఇంకోటి కన్ఫ్యూజ్ ఏం చేస్తుంటారంటే బేస్ క్లాస్ని మనము సూపర్ క్లాస్ అని కాల్ చేయొచ్చు. బేస్ క్లాస్ ఆర్ సూపర్ క్లాస్. దీన్ని అయితే డెరైవ్డ్ క్లాస్ అయితే సబ్ క్లాస్ అంటాం. సూపర్ క్లాసు సబ్ క్లాసు లేదా బేస్ క్లాసు డెరైవ్డ్ క్లాస్ కాంబినేషన్. సో మీరు బేస్ క్లాస్ అంటే డెరైవ్డ్ క్లాస్ తీసుకోండి, సూపర్ క్లాస్ అయితే సబ్ క్లాస్ తీసుకోండి. అక్కడక్కడ మనకు కన్ఫ్యూజ్ చేస్తారు వాట్ ఈ సూపర్ క్లాస్ అంటాడు. సూపర్ క్లాస్ ఆల్సో నోన్ యాజ్ బేస్ క్లాస్. దాని డెఫినేషన్ చెప్పుకోవాలి. సో సూపర్ క్లాస్ అంటే డెఫినేషన్ ఏం చెప్తారు? సూపర్ క్లాస్ ఈజ్ ఎ క్లాస్ విచ్ ఈజ్ రెడీ టు గివ్ రీసోర్సెస్ టు అనదర్ క్లాస్. సబ్ క్లాస్ అంటే ఏం చెప్తారు? సబ్ క్లాస్ ఈజ్ నోన్ యాజ్ డెరైవ్డ్ క్లాస్ విచ్ ఈజ్ రెడీ టు టేక్ రీసోర్సెస్ ఫ్రమ్ అనదర్ క్లాస్. సో ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో టైప్స్ వచ్చేసి మనకి ఫస్ట్ సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్, ఫస్ట్ వన్ వచ్చేసి సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్, అట్లాగే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, హైరారికల్ ఇన్హెరిటెన్స్, హైబ్రిడ్ ఆర్ మల్టీపాత్ ఇన్హెరిటెన్స్. సో మెయిన్గా మనమైతే ఈ 5 చెప్పుకోవచ్చు. సో మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, మల్టీపాత్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, హైరారికల్ ఇన్హెరిటెన్స్, హైబ్రిడ్ ఆర్ మల్టీపాత్ ఇన్హెరిటెన్స్. హైబ్రిడ్ మల్టీపాత్ ఆల్మోస్ట్ అలాంటిది. సో వాటిని మనము నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క దాని గురించి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం అంటే వాట్ ఈజ్ ఇన్హెరిటెన్స్, అడ్వాంటేజెస్ ఏంటి, దాని సింటాక్స్ ఏంటి, ఆ విజిబిలిటీ మోడ్స్ ఎలా యూజ్ చేయాలి అనేది ఈ వీడియోలో మనం నేర్చుకున్నాం.